అంటే ఈ మధ్య చూస్తుంటే సార్ మనం కొంతమంది జర్నలిస్టులు వాళ్ళు అర్ధాంతరంగా చనిపోతున్నారు. చాలా కష్టాలు భరించలేక, అంటే రకరకాలుగా హెరాస్మెంట్ పెరిగింది మీడియాలో. అవి తట్టుకోలేక చాలా మంది వాళ్ళు జీవితమే వద్దనుకుంటున్నారు. కనీసం ఇంకో చోటికి వెళ్ళి ఇంకో రకంగా బతుకుదామని కూడా అనుకోవటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఒక ఆనందకరమైన జర్నలిస్ట్ గా ఎలా ఉండగలిగారు అనే ఉద్దేశంతోనే నేను మిమ్మల్ని అడిగాను. ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు? దీనికి ఇంకో చక్కటి సమాధానం చెప్పనా నేను. అప్డేట్ చేసుకోవాలమ్మా, మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఈ ఆనందం కూడా వెంటనే రాదు మనకి. అప్డేట్ చేసుకోవాలి, మనల్ని మనం పాలిష్ చేసుకోవాలి. మనం శిల, మనల్ని ఎవరో వచ్చి శిల్పంగా ఎవరో అటు నుంచి అమర శిల్పి జక్కన వచ్చి మన ఈ శిల అనేటువంటి నన్ను టుకు కొట్టేసి ఒక చక్కమైన అందమైనటువంటి ఒక అబ్బాయిలాగా తీర్చిదిద్దాడు. ఆయనకేం పని? కాబట్టి మనకెవరు శిల్పి రాడు. నేనే శిలని, నేనే శిల్పిని, నాకు నేనే చెక్కుకోవాలి. ఈ చెక్కుకునే క్రమంలో ఈ మొత్తం ఈ 40 ఏళ్ళటువంటి పీరియడ్లో మనకి ఎన్నో టెక్నికల్గా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, రాజకీయం అంటే సంక్షోభాలు, జై ఆంధ్ర మూమెంట్ కానివ్వండి, లేకపోతే ఆంధ్ర యాజిటేషన్ కానివ్వండి, లేకపోతే ముల్కీ, ఇవన్నీ చాలా వచ్చినాయి కదా, ప్రత్యేక తెలంగాణ మూమెంటు, ఇట్లాంటివి ఎన్నో వచ్చినప్పటికీ కూడా మనం వీటన్నిటికన్నా ముఖ్యమైనది టెక్నికల్ ఆ పీరియడ్లో మేము మొట్టమొదట జర్నలిస్ట్గా చేరినప్పుడు మీరు కరెక్ట్గా చెప్పాలంటే ఏదో సినిమాలో కమలహాసన్ లాగా సంచి తగిలించుకుని బుక్ పెట్టుకుని ఉంటారు. దేంట్లో సాగర సంగమంలో అలాంటి జర్నలిస్టుల్లో లాగానే ఉండేవాళ్ళం మేము కూడా. నాకు ఒక సంచి ఉండేది. ఆ సంచిలో ఇండియన్ ఎక్స్ప్రెస్, ఒక ఆంధ్రప్రభ, ఒక పెన్ను, మ్యాగజైన్స్, 2-3 మ్యాగజైన్స్, ఇంగ్లీష్ మ్యాగజైన్స్ అవన్నీ పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఎడిటర్ గారు టక్కన పిలిచేసి అరే పాలిస్తీనా గురించి రాయరా, వాళ్ళ వ్యాసం రాయన్నాను, ఏం చేస్తాం, పాలిస్తాం. అది సో అందుకని ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. ఆ తర్వాత అవి పోయినాయి, ఆ అవతారం పోయింది. పెన్నులో ఇప్పుడు వాడినటువంటి పరిస్థితి వచ్చింది కదా. తర్వాత కంప్యూటర్లు ఎంటర్ అయినాయి. కంప్యూటర్లు ఎంటర్ చాలా మంది మా జర్నలిస్ట్ మిత్రులు మీరు అన్నారు, చాలా మంది జర్నలిస్టుల బతుకులు చితికిపోయినాయండి. ఎస్, నా కళ్ళ ముందు చితికిపోయిన వాళ్ళు ఉన్నారు. కళ్ళ ముందు వీధిని పడ్డటువంటి కుటుంబాలు నేను చూశాను. నేను అప్పటికప్పుడు ఇంకా కసి పెంచుకున్నామాట. అంటే మనం ఈ ఫీల్డ్లో ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి రాణించడంలో లేట్ అవుతుందేమో, కానీ రాణించడానికి కావాల్సినటువంటి ప్రాథమిక సౌకర్యాన్ని మాత్రం, ప్రాథమికమైనటువంటి ఆ పరిస్థితుల్ని మాత్రం మనం చేజిక్కించుకోవాలి, వంట పట్టించుకోవాలి. సో అలా అప్డేట్ కావడం ఎప్పటికప్పుడు మీకు ఒక ఇవాళ అది నెమ్మదిగా ఇంటర్నెట్ ఇది అన్నీ అయిపోయి సొంతంగా ఛానల్ పెట్టుకోవడం అవన్నీ దాటుకుంటూ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడుకుంటున్నాం. గ్రేట్ సార్ మీరు. గ్రేట్ అంటే నా అవసరం కోసం వాడుకోవాల్సి వస్తుంది. అయినా సరే అవసరం కోసమైనా, అంటే ఇప్పుడు చాలా మంది ఎంత నాలెడ్జ్ ఉన్నా గానీ, ముఖ్యంగా జర్నలిస్టులు ఒక పత్రికలోనో ఒక మీడియా దానిలో ఉన్నప్పుడు ఆ మీడియా వాళ్ళకుండే పరిమితులు, వాళ్ళకుండే ఎఫిలియేషన్స్ వల్ల వీళ్ళు కూడా అందులో చిక్కుకుని రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాటి నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకున్నారు? సంస్థ మీద కోపం ఎప్పుడు ఉండకూడదు. ఒకడు మిమ్మల్ని లాగుతున్నాడు వెనక్కి అనేది 30% మాత్రమే. నువ్వు వాడు లాగటానికి అవకాశం లేకుండా టక్కని జారిపోయి, అంటే సరదాగా చెప్పుకోవాలంటే ఆమోదం రాసుకున్న దొంగ టక్కని జారిపోతాడు చూడండి, ఎవరికి చిక్కడు వాడు అసలు. అట్లా మనం కూడా అవతల వాళ్ళకి చిక్కకుండా టక్కని తప్పించుకోవాలంటే మనం ఒక మెట్లు పైన ఆలోచించాలి. అంటే నేను మొట్టమొదటే మన కింద 5 మనుషులు ఉంటారు కదా, మనం ఏమి బాసు కాదు కదా. మన జీవితం అంతా చాలా సాదాసీదాగా నడుస్తుంటుంది. మన పైన ఉన్న బాధకు సమాధానం చెప్పాలి, కానీ మన ఆలోచన మాత్రం ఆ స్థాయిలోనే ఉండాలి. అంటే ఆయన రేపు పొద్దున మనకి ఏ పని చెప్పబోతున్నాడో ముందుగా ఊహించుకుని అది మనం కొంత మేరకు రెడీ అయిపోయి టక్కని, ఎంతసేపు సార్ 10 నిమిషాల్లో ఇస్తాను మీకు, అది ఏం కావాలి చెప్పండి, బాలసుబ్రహ్మణ్యం గారి గురించి రాయాలి అంతేనా? ఓకే, నాకు తెలుసు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి వాళ్ళు రాయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ లెవెల్లో ఆలోచించాలి. అంటే ముందు నీ ఆలోచనలను నువ్వు పై స్థాయిలో ఆలోచించాలి. నువ్వు సబ్ ఎడిటర్గా ఉన్నప్పుడు సబ్ ఎడిటర్గానే ఆలోచించకూడదమ్మా.
మనం కనీసం న్యూస్ ఎడిటర్ స్థాయిలో ఆలోచించుకుంటే ఓకే. ఆలోచన పరంగా నువ్వు ఎదగకపోవడం నీ యొక్క మన యొక్క అవును. రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. నీ యొక్క తెలివితేటలను దీనివల్లే మనం ఎదగం కదా. కరెక్ట్. సో మన ఎదుగుదలకి ఫస్ట్ సత్సంకల్పం చెప్పుకోవాలి, తర్వాత దైవబలం తోడవ్వాలి. ఈ రెండు ఈజ్ ఈక్వల్ టు విజయం. అవును. ఇందులో ఏది ఎక్కడ తేడా వచ్చినా పోతుంది మనకి. సో మీరు అలా ప్రభలో ఎన్ని ఇయర్స్ చేశారు సార్? ప్రభలో దాదాపు 23-24 ఇయర్స్ పనిచేశాను అబ్బా, కంటిన్యూస్ గా. గవర్నమెంట్ ఉద్యోగం లాగే. గవర్నమెంట్ ఉద్యోగంలో వెళ్ళిపోయింది నాకు, అంత సాఫీగా వెళ్ళిపోయింది. ఓకే. అందులో కూడా ఎక్కువ దాదాపు 19 సంవత్సరాలు అనుకుంటా, 19-20 సంవత్సరాలు ఒక్క విజయవాడలోనే సత్యనారాయణపురంలోనే ఉంటూ ఓహో చక్కగా పూర్ణానందపేటలో ఆఫీసు, సైకిళ్ళ మీద వెళ్తూ హాయిగా ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా అనుకుని మేము మా ఫ్రెండ్స్ మీరు విజయవాడ చేశారా సార్? విజయవాడలో ప్రభలో బాగుంది. విజయవాడ కబుర్లు కొని చెప్పండి అయితే. విజయవాడ కబుర్లు అంటే ఒకటి సత్యనారాయణపురం అంటే నాకు మా ఆవిడ పేరు శ్రీదేవి అండి. మీరు ఒకసారి పరిచయం చేయొచ్చు ప్రేక్షకులకు. తప్పకుండా. వాళ్ళది ఏంటంటే ఆవిడ నాకు ఇస్తున్నటువంటి సపోర్టు అంతా ఇంత కాదు జీవితం మొత్తం. వాళ్ళు నేను ముందు ఇట్లా కూర్చున్నానంటే కూడా నేను ఒక్కడిని రాలేనటువంటి పరిస్థితి. ఏమైనా మా ఆరోగ్యం అయిందా రాకపోవడానికి ఊరికే ఎట్టా చెప్తాడు అనుకోవచ్చు వాళ్ళు. కారణం ఏంటంటే నాకు బైపాస్ అయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అప్పటి నుంచి నాకు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి నాకు. నేను కార్ డ్రైవ్ చేసుకుని వస్తానంటే మీరు కార్లో వెళ్ళొద్దు క్యాబ్లో వెళ్ళండి అంటుంది మా ఆవిడ. లేదు అంటే నేను వస్తానంటుంది. సరే నువ్వు వస్తానంటే రా అని చెప్పేసి నేను కారు తీసుకుని వస్తాను. ఆమె పక్కన లేదు, అసలు ఏ పని చేసేటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు నాకు. నేను వాళ్ళ ఏది రాసినా నా అక్షరము, నా ప్లాను, నా విజయం అన్నిట్లో కూడా మొత్తం ఉండాల్సిందే మొదటి నుంచి కూడా. ఎందుకంటే నేను అర్ధరాత్రి ఇప్పుడు 3 దాకా నేను దేశ దిమ్మర్లాగా రాత్రి దిమ్మర్లాగా నిశాచరులు తిరిగిన బిడ్డల్ని వాళ్ళని ఎవరు చూస్తారు. మళ్ళీ నేను వచ్చి ఏదో ఒక మొద్దులాగా పడుకుని నిద్రపోతుంటే పొద్దున్న 9-10 లేస్తాం మనం. ఈ లోపల పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. అవన్నీ ఎవరు చూశారు? అందుకని నేను లేను, నా అక్షరం లేదు, నా విజయము లేదు. లేకపోతే గ్రేట్ శ్రీదేవి గారు అంతే. అందుకని ఇంతకు మించి నాకు ఇంకో మాట లేదన్నమాట. సో మీరు ఆంధ్రప్రభలోనే రిటైర్ అయ్యారా సార్? లేదు, ఆంధ్రప్రభలో దాదాపుగా ఆ స్థాయికి వచ్చాను. అరౌండ్ 55 ఇయర్స్ దాకా. ఆ తర్వాత నేను telugu1.com, అది కూడా మంచి సంస్థ అండి, నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చింది. న్యూస్ ఎడిటర్గా తీసుకున్నారు వాళ్ళు. దాంట్లో న్యూస్ ఎడిటర్గా పనిచేసి ఇక్కడే శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్, ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉండేది. అందులో పనిచేసినప్పుడే న్యూస్ సెక్షన్ ఓపెన్ చేసి ఒక ప్రయోగాత్మకంగా ఆయన ఏమన్నారంటే, ఎండి గారు అక్కడ వార్తలు పెడదాం అన్నాడు. వార్తలు పెడదాం అంటే ఒక ప్రాంప్టర్ లేదు మనకి. ఇప్పుడు టీవీల కంటే ప్రాంప్టరు అలా చూస్తూ హైదరాబాద్ నడిబడి జరిగింది భారీ వర్షాలు పడుతున్నాయి చదివేస్తుంటారు. కానీ అక్కడ ప్రాంప్టర్ లేదు, ఏమీ లేదు. మీరు ఏదో రకంగా నాకు రోజుకో బులెటిన్ ఇవ్వాలన్నారు, రికార్డెడే, లైవ్గా రికార్డెడ్ బులెటిన్ ఇమ్మన్నారు. నాకు ఒక 2 కుర్రాళ్ళని ఇచ్చారు, సబ్ ఎడిటర్స్. సరే వాళ్ళని పెట్టుకుని నేనేం చేశానంటే వార్తల్ని పెద్ద పెద్ద అక్షరాలతో ఇంతంత సైజులో, మన ఫాంట్ సైజు దాదాపు 40 సైజులోనే అంత పెడితే ఇంతంత వస్తుంది కదా. అవి పెట్టుకుని ఒక కాగితం మీద 2 కాగితాలు A4 కాగితాలు రెండింటి మధ్య టేప్ వేసి అంటిస్తాం. కనీసం ఒక పేరా వస్తుంది కదా 2 అంటిస్తే. సుమారుగా ఆ వార్త కూడా అక్కడితో అయ్యేలా చేస్తాం. లేదా మహా అయితే కొంచెం ఇంకో షీట్ పెడతాం. ఇది ఇలా పెట్టేసి ఎదురుగుండా కెమెరాకి వెనక ఒకళ్ళు ఇలా పట్టుకుని ఉంచుంటే వాళ్ళు చదువుతారు, కంటి చూపు కూడా అటు ఇటు పోకుండా. చదివిన తర్వాత కట్ అంటాం, ఇంకా కొంచెం ఎడిషనల్ కావాలంటే తీసుకుంటాం ఇంకో షీట్. అలా వార్తల బుల్లెట్ చేసిన తర్వాత యాంకర్ని పెట్టుకుని వాళ్ళ చదివించాం. చదివించిన తర్వాత అది మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడెక్కడ క్లిప్పింగ్స్ పెట్టాలి కదా, మళ్ళీ వీడియో న్యూస్ క్లిప్పింగ్స్ సపోర్టెడ్గా అవి పెట్టుకుని వీడియో ఎడిటింగ్ టీం వాళ్ళు తయారు చేసి ప్రతిరోజు నిర్దిష్ట సమయానికి అది వచ్చేలా చేయటం అనేది మన గొప్ప విషయం. అంటే ఒకరోజేమో రాత్రి 10ంటికి ఎక్కువ ఎన్ఆర్ఐలు చూసేవాళ్ళు అప్పుడు ఆ బులెటిన్.
అప్పట్లో ఇవన్నీ లేవు కదా, వాళ్ళకి టీవీ నైన్ అవన్నీ చూసే అవకాశాలు లేవు అప్పుడు. లేవు ఎక్కువ లేవు, ఉన్నాయేమో కానీ పెద్దగా ఎక్కువ అయితే లేవు నాకు తెలిసి, ఇంక తెలుగులో అసలు లేవు. మరి అలాంటప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళకి రాత్రి 10ంటికో 11ంటికో దాన్ని అప్లోడ్ చేసి పెట్టామనుకో టైము, ప్రతిరోజు కూడా 11ంటికి Telugu1.com ఒక తెలుగు న్యూస్ బులెటిన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది అనేటువంటి మార్క్ని మనం క్రియేట్ చేయగలిగామండి. అది సో దీంతో ఏమైందంటే నాకు ఒక బీజం పడింది చూసారా, భవిష్యత్తులో నా కెరీర్లోకి ఒక ఫెదర్ యాడ్ అయింది. ఆ ఫెదర్ని పట్టుకుని నేనేం చేశానంటే TV5కి అక్కడ నేను డిస్కషన్ కోసం వెళ్ళాను. అసలు జస్ట్ డిస్కషన్ కోసం వెళ్తే రమేష్ కందులు గారును మన కొమ్మినేని గారు వాళ్ళంతా ఉండేవాళ్ళు అక్కడ. అప్పుడు రమేష్ కందులు గారు మన తీసుకున్నారు అన్నమాట. అక్కడ ఎన్ని రోజులు చేశారు సార్? అక్కడ స్పెషల్ డెస్క్ ఎడిటర్గా పనిచేశాను. అక్కడ 3 to 4 years చేసినట్టున్నాం. సో ఆ తర్వాత అనుకోకుండా నాకు NRI మిత్రులు కొంతమంది రావటం, ముఖ్యంగా బుద్ధవరపు నరసింహారావు గారు అండ్ మోహన్ వెనిగళ్ళ గారు వారు రావటం, వాళ్ళతో మీరుంటే మేము మొదలు పెడతామని కొంచెం అలా ఒక టీం లాగా అనుకుని ఇక్కడ తరంగా అనే ఒక రేడియో స్టేషన్ లాగాను, అక్కడే కదా సార్ మన పరిచయం, అక్కడే మీ పరిచయం అయింది. ఎందుకంటే మీ సంస్థకి ధాత్రి సంస్థకి పూర్వపు ఆఫీసుగా అది ఉండేది, ఆ బిల్డింగ్ కూడా. సో అలా ఒకసారి పరిచయం అయింది. ఆ తర్వాత నేను ఒక ఆపరేషన్ అయిపోయిన తర్వాత కరోనా టైంలో అయింది నాకు హార్ట్ ఆపరేషన్. అయిన తర్వాత లిటరల్గా చెప్పాలంటే నాకు పునర్జన్మం అది. నేను అంతకుముందు సంపాదించుకున్నటువంటి కీర్తి కానివ్వండి, లేకపోతే ఏదో వీడు పర్వాలేదురా ఈ ఫీల్డ్లో కొంచెం కాస్త మెరుగ్గానే ఉన్నాడు అనిపించుకోవడం కానీ ఏవైనా జరిగినాయంటే అది కొంచెం ఇప్పుడుతో పోల్చుకుంటే తక్కువే. బైపాస్ దాకా ఎందుకు వచ్చారు సార్? అంటే ఒక సాధారణంగా అంటూ ఉంటారు, జర్నలిస్టులు సరిగా వేళకు తినరు, వాళ్ళకి కొన్ని రకాల అలవాట్లు ఉంటాయి, దానివల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని. అది నిజమే అంటారా? ఇప్పుడు మీరు ఇంత సూటిగా అడిగితే అంటే పర్వాలేదు సార్, అంటే చెప్పండి. ఈ రోజుల్లో అన్ని ఇప్పుడు ఒకటి మాకు నేర్పినటువంటి గురువులు మాకు అలాంటి వాళ్ళండి బాబు. ద్రోణాచార్యుని బట్టి అర్జునుడు తయారవుతాడు. కరెక్ట్. అలాగే మాకు కూడా మంచి మంచి గురువులు ఉన్నారు మాకు, మా జర్నలిజంలో. ఆ గురువులు ఎలాంటి వాళ్ళంటే సిగరెట్ తాగితే మంచి ఎడ్డింగ్ వస్తుందని ఒక ఆలోచన, మందు మాత్రం జోలికి ఎప్పుడూ వెళ్ళలేదు. కాకపోతే ఏంటంటే ఆఫీస్ వర్క్ చేసేటప్పుడు తొందరగా మనకి బుర్ర పని చేయాలి, ఏదో మెయిన్ అంతా రాస్తాం కానీ చివరికి హెడ్ లైన్ కష్టం అమ్మ, మీకు తెలుసు కదా. అది మీరు పనిచేసినటువంటి వారు, మీరు అంతా రాస్తారు అద్భుతంగా, చించుకుంటాం కొన్ని గంటలు కదా. ఈ తపనలో ఏమవుతాం, బ్రెయిన్ వేడెక్కిపోయి టీ తాగాలనిపిస్తుంది, లేకపోతే అర్ధరాత్రి పూట టీలు తాగటం. చూడండి, అర్ధరాత్రి పూట మెరుగుతూ ఉండడమే ఒక లెవెల్ తగ్గిపోయింది ఇక్కడ. తర్వాత సిగరెట్ తాగటం, టీలు తాగటం, సరిగ్గా నిద్ర, అలా ఏళ్ల తరబడి పనిచేసేటప్పుడు ఏమైపోతుంది, ఒకసారి ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్రప్రభ మెయిన్ అన్ని పేజీలు కలిపి నేనే చూసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎడిటర్ గారు కొంచెం సెలవు పెట్టాడు, ఏదో సంథింగ్ జరిగింది అవుతుంది, గుర్తు రావట్లేదు, కానీ మొత్తంగా అన్నిటికీ నేనే ఇన్ఛార్జిగా ఉండాల్సి వచ్చింది. ఆ ప్రెషర్ ఎక్కువైపోయాను. ఇంటికి వచ్చాను, దిల్షుక్నగర్లో ఉండేవాళ్ళం. పడుకున్నాను, నొప్పి అనిపించింది గుండెల్లో. లేచి నడుస్తున్నాను, ఏమేమో ఏంటంటే లేచి నడుస్తున్నారు, ఏంటో నొప్పిగా ఉంది, ఆందోళనగా ఉంది, బాగా చెమటలు పడుతున్నాయి అన్నాం. సరే, ఆమె వెంటనే ఆమెకు తెలిసినటువంటి వైద్యం చేసి, అప్పట్లో ఈ కాల్ చేయాలి ఎమర్జెన్సీ, కుయ్యి అనే అంబులెన్స్లో అవన్నీ అంత ఆలోచన కూడా రాలా మాకు. అంటే సరే అలా ఏదో చేసింది, ఏదో ట్యాబ్లెట్ ఇచ్చింది, వేసుకున్నాను. కాస్త ఏదో వచ్చింది ఆవిడ వామో ఏదో అట్లా అజీర్తి అనుకున్న, ఇండైజెషన్ ప్రాబ్లం అనుకున్నా. ఏదో తెల్లారిన తర్వాత ఈసీ తీసుకుంటే అప్పుడు ఆయన డాక్టర్ గారు చెప్పారన్నమాట, మీరు ఎక్కడ చేస్తున్నారు అన్న. నేను చాలా గర్వంగా చెప్పాను, ఇటు ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద పోదుగా పనిచేశారు కానీ ఇక ఆపన్నాడు. ఇక ఆపండి ఎట్టకంటే నాకు మరి ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎట్లా ఆపుతానన్నా.
మాకు అవన్నీ తెలియదు. డాక్టర్గా నేను అడ్వైజ్ చేస్తున్నాను, కనీసం ఈ వర్కింగ్ అవర్స్లో కాకుండా చూసుకో ఓకే. అని అన్నారు. అన్న తర్వాత నేను ఇక అది మాకు ఒక మిత్రుడు ఉండేవాడు విజయబాబు గారని, ఆయనకి చెప్పాను ఇట్లా అంటున్నారు డాక్టర్ గారు అంటే, ఒక్క నెల టైం ఇవ్వు నాగభూషణం, నేను నెమ్మదిగా మ్యాగజైన్ సెక్షన్కి మారుస్తాను అన్నారు. మ్యాగజైన్ సెక్షన్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, ఇక ఆరాంగా ఉంటుంది. మ్యాగజైన్ సెక్షన్లో అలా పనిచేస్తున్నప్పుడే ఇక నేను నెమ్మదిగా తెలుగు వన్కి వెళ్ళిపోవటం, ఆ తర్వాత TV5కి వెళ్ళటం, ఆ తర్వాత తరంగా, ఆ తర్వాత సొంత ఛానల్ పెట్టుకోవటం. మీ సొంత ఛానల్ గురించి చెప్పండి. సొంత ఛానల్ అంటే పద్ధతిలో పెట్టారు, ఎందుకు పెట్టారు? ఓకే ముక్కుసూటిగా అడుగుతున్నారు మీరు. నేను అంతే ముక్కుసూటిగా చెప్పాలి కదా ఇప్పుడు, ముక్కు తుడుచుకుని. రైట్. ఏంటంటే మా ఛానల్ వరకు నా మటుకు నేను చెప్పేది ఏంటంటే, సబ్స్క్రిప్షన్ ఎంతమంది వచ్చారో నేను చూడనమ్మా. నేను ఇవాటికి కూడా నేను చూడలేదు, ఎవరో చెప్తే వింటాను అంతే. అంటే కమర్షియల్ కాదు. ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంత కామెంట్స్ పెడుతున్నారు కూడా నేను చూడను. మంచి కార్యక్రమం మన దాంట్లో నుంచి వెళ్తుందా లేదా, ఇదొక్కటే నాది. అంటే నేను అక్కడ పనిచేస్తున్నది కేవలం ఒక ఎడిటర్గా పనిచేస్తున్నాను తప్ప ఇంకా నాకు వేరే ఏమి దాంట్లో నేను జోక్యం చేసుకోలేదు. హోల్ అండ్ సోల్ నేనే. హోల్ అండ్ సోల్ నేనే. కానీ ఎప్పుడు కూడా నేను ఆ దృష్టితో చూడలేదు. లేకపోతే 10 ఏళ్ళు అవుతున్నదండి. 10 ఏళ్ళు అవుతున్నా అంటే పాపులారిటీ పరంగా మా ఛానల్లో ఒక కార్యక్రమం ఇచ్చిన వాళ్ళు నాకు ఇవాటి కూడా ఎంత ఆత్మీయ మిత్రురాళ్ళుగా ఉన్నారు. ఎంత అంటే చాలా సొంత అక్కచెల్లెల్లాగా, అప్పచెల్లెల్లాగా, అన్నదమ్ముల్లాగా మనం ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు నాకు. అలాంటి వాతావరణం నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు దీన్ని. అంటే ఎటువంటి కార్యక్రమాలు మీరు ఎక్కువగా నేనేం చేస్తున్నా అంటే, ఈ చెప్పా కదా ఇందాక, నాకు ఆపరేషన్ అయిన తర్వాత ICUలో ఉన్నప్పుడే నాకు బ్రెయిన్ పనిచేస్తున్నది బాగా. కానీ మిగతా ఒళ్ళంతా ఇదంతా కట్లు, కాళ్ళకి వీళ్ళకని ఇది కోస్తారు కదా, ఆపరేషన్ అంటే కాళ్ళకి కూడా కోస్తారు, బైపాస్ అంటే. దీంతో అసలు కదలటలా. కానీ బ్రెయిన్ మాత్రం ఎమ చురుగ్గా ఉంది. ఎంత చురుగ్గా ఉందంటే అది వందే మాత్రం ఎక్స్ప్రెస్ లా పోతున్నది అది. మిగతా బాడీ అంతా వీక్. సో ఈ పరిస్థితుల్లో నేనేం చేశానంటే, నాకు నేనే ఒక అంత్యాక్షరి కార్యక్రమం అనుకునేవాడిని. నిద్ర పట్టదు చూడటం. మీరు నమ్మరు చాలా మంది, కానీ 100% కరెక్ట్ ఇది. ఇట్లా బయట ఇట్లా కిటికీ వైపు చూడటం ఇంకా తెల్లవారలేదు. సరే ఏం చేస్తాం, పింగళ గారి మాయాబజార్ డైలాగులు గుర్తు చేసుకోవటం, లేకపోతే ఒక పాట అనుకోవటం, అహన్నా పెళ్లి అంట అను. ఆ తర్వాత ఏమొచ్చింది, టాటా వీడుకోలు. ఇలా అన్ని హాస్పిటల్స్ లో అది ఇంప్లిమెంట్ చెప్పాల్సింది. చెప్తాం. ఇప్పుడు మీ కార్యక్రమం వింటే అందరూ అంత్యాక్షరం చేయలేరు, కానీ ఇట్లాంటిది చేసుకుంటారు. నష్టం ఉండదు, అంతే. మాకు సంబంధం లేదు, మీరు పాటలు పాడుకుని మీరే డెవలప్ అవ్వండి అంటారు. సో అట్లా నాకు నేను ఉత్సాహం తెచ్చుకుని చేస్తుంటే అప్పుడు మాట అనుకున్నాను, ఎప్పటికైనా సరే భగవంతుడు నాకు పునర్జన్మ ఇచ్చాడు, ఇక నుంచి సాధ్యమైనంత వరకు మంచి కార్యక్రమాలు చేపట్టాలి, మంచి ఆ కోణంలోనే పోదాం మనం. ఇక మిగతా అంతకుముందు నేను యూనియన్కి, మా ఎంప్లాయీస్ యూనియన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, చాలా యాక్టివిటీస్ చేసాను. కొన్ని చోట్ల ఏవో పొరపాట్లు జరిగి ఉంటాయేమో ఉంటాయి, అవన్నీ మనకు అనవసరం. మనకి మంచి పనులు చేద్దాము అని. మంచి పనులు చేయాలంటే ఏం చేయాలి, 3 నెలల పాటు నాకు కనీసం 1/2 లీటర్ బాటిల్ నేను లేపలేకపోయాను. లీటర్ బాటిల్ లేపితే కష్టం చాలా. అలాంటి పరిస్థితి ఇంట్లో వాళ్ళు పాపం నానా అవసరం పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, రివ్యూకి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, మీకు తెలిసినవి ఏదైనా మొదలు పెట్టండి అన్నాడు. నాకు తెలిసింది ఇదేనండి, ఛానల్ వర్క్ ఉండే, యూట్యూబ్ ఛానల్ ఉంది నాకన్నా, అది దాన్ని డెవలప్ చేయండి అన్నాడు. అప్పుడు దాకా ఆగిపోయింది కదా. అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంకా అప్పుడు ఏం చేశానంటే, రైట్, ఏ పాటలు అయితే నాకు సంతృప్తినిచ్చినాయో అలాగే పాటల మీదనే మనం రకరకాల భిన్నమైనటువంటి కోణాల్లో, భిన్నమైనటువంటి వాటితో పాటు మిగతావి కూడా భిన్నమైనటువంటి కోణాల్లో మనం కార్యక్రమాలను పెడదాము, చేద్దాము అనుకుని ఘంటసాల ఆరాధన అని చెప్పి 4 రోజుల పాటు పర్టికులర్ టైంకి, ఒక టైంకే మన యూట్యూబ్లో ప్రతిరోజు ఒక టైంకి రిలీజ్ అవుతుంది, అది ప్రీమియర్ షోగా. అలా పెట్టి 4 రోజుల పాటు వరుసగా ఘంటసాల ఆరాధన,
ఆ తర్వాత శివరాత్రి వస్తే గంటకి శివరాత్రి ప్రోగ్రామ్స్, అవన్నీ ఎంతో ఓపికగా, మనకి ఓపిక లేదు నిజానికి పాపం. ఆవిడల్లా నేను పని చేస్తుంటే ఆవిడ ఫ్రూట్స్ టైంకి ఫ్రూట్స్ ముక్కలు కోసుకొచ్చి ఇచ్చేది పాపం. తర్వాత పాలు అన్నప్పుడు పాలు తీసుకొచ్చి అక్కడ పెట్టేది, తాగుతుంటూ మన పని మనం చేసుకుంటాం అంతే. అలా చేసుకుంటూ దాన్ని అవర్స్ కూడా దాటలే అప్పటికి మాకు. ఆ మినిమం అవర్స్ ఉంటాయి కదా, 4,000 లిజనింగ్ అవర్స్ ఏదో ఉండాలి. ఆ మార్క్ దాటితే గానీ మనకి కమర్షియల్ యాడ్స్ పడవు దాంట్లో ఛానల్లో. అది సాధించేసాం ఆ టైంలో. వెరీ గుడ్. అంటే మనం చూసిన లిజనర్స్ సంఖ్య టైము 4,000 గంటలు దాటిపోయింది. సో అవన్నీ ఆలోచించాలి. నేను అలా చేసుకుంటూ పోతున్నాం అన్నమాట. రకరకాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత మ్యూజిక్ ప్రోగ్రామ్స్, ఎక్కువ మ్యూజిక్ ప్రోగ్రామ్స్. తర్వాత ఏమో మన ఆయన ఎవరండి, జగద్గురు శంకరాచార్యుల వారు నడిచే దేవుడు అనే పుస్తకం ఉంది ఒకటి, చంద్రశేఖర సరస్వతి స్వామి వారిది. ఆ నడిచే దేవుడి పుస్తకాన్ని అంతకుముందు ప్రయాగ రామకృష్ణ గారు మిగతా కొంతమంది దాన్ని ఒక వాయిస్ ఆడియో ప్రోగ్రామ్ చేశారు వాళ్ళు ఆల్రెడీ. దాదాపు ఒక 12 పార్ట్లు ఎంతో. దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఒకళ్ళెవరు నాకు అమెరికా నుంచి ఫోన్ చేసి మీ ఛానల్లో పెట్టుకుంటారా అని అడిగారు. తప్పకుండా పెట్టుకుంటా అన్నాం. అది పెట్టాం. అదేవిధంగా గురు చరిత్ర పెట్టాం, షిరిడి సాయిబాబా వాళ్ళ గురు చరిత్ర పెట్టాము. ఆ తర్వాత మీ బోటి వాళ్ళు కొంతమంది మంచి కార్యక్రమాలు కూడా మన దాంట్లో ఇచ్చారు. సో అట్లా దాన్ని డబ్బు సంపాదించలేదు నిజానికి, కానీ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. ఆ బ్రాండ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ నేను తుర్లపాటి సాంస్కృతిక విజ్ఞాన కేంద్రం అని ఒకటి మొదలు పెట్టాము. దాని ద్వారా మనం పిల్లలకి పుస్తకాలు ఇవ్వటము, ఆ తర్వాత అంటే ఒక విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ ఎవరైనా సెలెక్ట్ చేసుకుని కొన్ని స్కాలర్షిప్స్ ఇవ్వటము, తర్వాత పుస్తక ప్రచురణ కూడా మనమే మొదలు పెడదాము మంచివి అని చెప్పి అదొక ఆలోచన. ఇక నుంచి జీవన్ రాగాల వరకు వదిలేసి నెక్స్ట్ వచ్చే పుస్తకం ఏదైనా సరే మనం ఈ సంస్థ నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాం. సో అట్లా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. బాగుంది సార్. ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నేను ఆధ్యాత్మిక చింతన పట్ల ఎక్కువ కొంచెం ఇప్పుడు ప్రస్తుతం నా మనసు అంతా అట్టే ఉంది. ఎందుకంటే నేను అని ఇప్పుడు దాదాపు 10 సార్లు వాడుంటాను, కానీ నేను కాదమ్మా అది. నేను కాదు అన్న సత్యాన్ని నా మనసులో ఉంటుంది, కానీ అందరికీ అర్థం అవటం కోసం నేను అనే పదాన్ని వాడతాను. నిజానికి మీరు కూడా కాదు, అది పరమాత్మ అంతే. అది మనసులో అనుకునే ఆ అమ్మవారి యొక్క పాదాలని దర్శించుకుంటూ నిత్యం మనం ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం ఇంకా నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు ఎంతుందో భగవంతుడి దయ, రాబోయే సంవత్సరాలు కూడా మనం మంచి కార్యక్రమాలు మంచి పనులకి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మనం ఈ ఆత్మ పరమాత్మలో కలవాలి. ఆ కలవాలంటే ఊరికే కలవటం కష్టం, దానికి చాలా ప్రయత్నం కావాలి కదా. యోగులు ఎంతమంది అండి, యోగులు, పరమయోగులు, పరమాత్ములు, మహాత్ములు, వీళ్ళందరికీ ఎవరికీ సాధ్యం కావట్లేదు. సాధ్యం కావాలంటే ఎంత కృషి చేయాలి. అందుకని దేవుడి గుడికి వెళ్తే నేను ఒక మాట చెప్పేస్తానుగా, దేవుడి గుడికి వెళ్తే ఏం చూసావురా? దేవుడిని చూశానండి. అదే ఏం చూసావు? అబ్బో ఆయన వజ్రాల కిరీటం పెట్టుకున్నాడండి, బ్రహ్మాండంగాను అద్భుతంగా మెలమెల. నిన్నటి కంటే కూడా వాళ్ళ కొత్త కిరీటం లాగా ఉందండి. బంగారు కిరీటం పెట్టారు నేను వెళ్ళే టైంకి, అంత అదృష్టం అబ్బా అంటాడు. ఇంకేం చూశారు? ఆయన నిన్నేమో తెల్లటి పంచె కట్టుకున్నాడండి, వాళ్ళు ఎర్రటి పంచె కట్టుకున్నాడండి. అబ్బో చాలా సంతోషం. ఇంకేం చూస్తారు? నిన్న మామూలు అద్వైతం పెట్టారండి, వాళ్ళు చక్కెర పొంగలు కూడా పెట్టారు. అది దర్శనం అంటే అదే అనుకుంటున్నారు కదా. కానీ ఇంకోటి కలిస్తే ఏమంటాడు, నిన్న వాళ్ళ అరగంట సేపు విఐపి దర్శనం అండి. నాకు విఐపి దర్శనం మాటలు కాదు, ఎవరు మీలాంటి వాళ్ళకి ఎవరు రాదు, నాకు వచ్చింది విఐపి దర్శనం. అది వెళ్ళి చూస్తే అరగంట సేపు కన్ను రెప్ప వాల్చకుండా స్వామివారిని చూశానండి, ఈ అదృష్టం నాకే చెందింది అంటాడు. అంతసేపు చూసారా 10 నిమిషాలు, ఆ 10 నిమిషాలు ఇంకే ఆలోచన రాలేదా? అవి వచ్చినాయండి, ఉన్నమాట చెప్తున్నాను, మీ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. కానీ అండి నాకు కొత్త కారు కొనుక్కోవాలనుకున్నానండి, దాని గురించి కాసేపు ఆలోచించానండి. తర్వాత నా మధ్యలో ప్రమోషన్ గురించి కూడా కొంచెం ఆలోచించానండి. నేనేది ఏంటంటే దర్శనము అన్నటువంటి పదంలో నిజమైనటువంటి అర్థాన్ని మనం గ్రహించగలిగితే ఈ ఆత్మజ్యోతిని అక్కడికి తీసుకువెళ్ళాలి, ఈ ఆత్మజ్యోతిని వెలిగించాలి. అంటే మన జ్ఞానాన్ని కొంచెం పెంచుకుని ఆ దృష్టితో చూడాలి. అప్పుడు నీకు ఆ పరం జ్యోతి కనపడాలి.
అక్కడ కనిపించాల్సిన విగ్రహం కాదు, పరంజ్యోతి పరమాత్మని యొక్క జ్యోతి స్వరూపం కనపడాలి. అప్పుడు దీన్ని అక్కడ తీసుకెళ్ళడం తర్వాత సంగతి, అదంతా చాలా పెద్ద ప్రయాణం. ముందు అది కనపడాలి. అందుకని ఇవాటికి కూడా మీరు చిదంబరం వెళ్తే చిదంబరంలో కట్టెనేసి ఉంటుందమ్మా. చాలా మంది వచ్చిన భక్తులందరికీ వాడు పాపం కట్టెని తీసి చూపిస్తుంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆచార్యులు అంటే అంటారు, వాళ్ళని పేరు ఏదో ఉంది, తీసి చూపిస్తారు. కనిపించిందా అమ్మ అంటే ఏం కనపడదు, మనం వచ్చేస్తాం, అయిపోతుంది. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎవరికన్నా కోటాను కోట్ల మంది భక్తుల్లో ఎవరికైనా కానీ ఆ ఏమీ లేనటువంటి ఆ ఏరియాలో ఆ పరంజ్యోతి కనబడుతుందేమో, ఆహా నాకే పరంజ్యోతి కనిపించింది దేవా, నాకు ఇవాటితో నాకు ఎంతో ఆనందంగా ఉందని ఒకడంటే అక్కడ ఉన్నటువంటి ఆ చిదంబరంలో ఉన్నటువంటి 1000 మంది పూజారులు అందరూ వచ్చి వాడి కాళ్ళ మీద పడతారు. దానికోసమని పెట్టారు అది, ఆ కట్టెను, ఆ భాగవతం, అదంతా అదే అనమాట. సో అందుకని అంటే ఆ దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను దర్శనం అనేటువంటి పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించాలనేటువంటి సంకల్పం చెప్పుకున్నాము. దానికి నా భావాలతో పాటుగా నేను ఒక 20 మంది మీబోటి ఈ భావజాలం ఉండి ఎలాంటి వాళ్ళ యొక్క తీర్థయాత్రలు జరుగుతున్న వాళ్ళు ఫీల్ అయినటువంటి విషయాలని, వాళ్ళ అనుభవాలన్నీ కలిపి అనుభవాలను కూడా నాకు ఒక చాప్టర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క చాప్టర్ ఇచ్చుకుంటూ పోతే వాళ్ళ చాప్టర్కి తగ్గ మ్యాటర్ ఇచ్చేసి వాళ్ళ అనుభవాలను వాళ్ళ ఫోటోలు అవి పంపిస్తే మనం వేసి ఒక సంకలనం లాగా దర్శనం అని తీసుకుని వస్తే ఇది వాల్యూమ్ 1 కావచ్చు, వాల్యూమ్ 2 రావచ్చు. భగవంతుడు ఇది నా యొక్క ఆత్మ పరంజ్యోతిలో కలిసేంత వరకు సాగేటువంటి ప్రయాణంలో ఈ దర్శనాన్ని పట్టుకుని పోవాలి నేను అని చెప్పి, ఇది మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ అనుకోవచ్చా? నా ఫ్యూచర్ ఖచ్చితంగా అంతేనమ్మా. దీని గురించి నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను ఇప్పుడు. సార్ చివరగా ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా మీరు పరిస్థితులు, మీరు ఒక 40 ఏళ్ళు, సుమారు 30-40 ఏళ్ళు పనిచేశారు కదా, అప్పటికి ఇప్పటికి తేడా చెప్పగలరా? మీడియా మార్పు అనేది సాంకేతిక పరంగా ఎలా అయితే వచ్చిందో మనుషుల మనస్తత్వాల్లోనూ అలాగే వచ్చింది. అసలు తెలుగు భాషకి ఈ మధ్య నేను 2024లో తెలుగు భాషకు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు తీసుకున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు జీవన సాఫల్య పురస్కారం ఇచ్చారు. సరే, అదే గ్రౌండ్స్లో మొన్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మనకి ఐకాన్ 2025 దాన్ని ఇచ్చారు. ఐకాన్ అని ఎందుకన్నారు నాకు అర్థం కాదు. తెలుగు భాష తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కదా. సరే, తెలుగుతనం ఉంటే ఇంకా బాగుండదేమో, అది వేరే విషయం, తలా పక్కన పెడదాం. సో మొత్తానికి ఏంటంటే తెలుగు భాష పట్ల మమకారం ఉండాలి. మనం చాలామంది మీడియాలో మిత్రులు ఏం చేస్తున్నారంటే, నేను గతంలో పనిచేస్తున్న మీడియా సంస్థల్లో పనిచేసినప్పుడు కూడా స్పష్టంగా మాట్లాడటానికి ట్రై చేయండి. ప్రతిదానికి ఒక ఒత్తుని ఆ ఒత్తే కదా అని తీసి పారేయకూడదు. ఇదేమన్నా 1,00,000 ఒత్తులు నోమా? అందుకని అంటే ఆ ప్రతిదానికి ఒత్తుకు కానీ పొల్లుకు కానీ అన్నిటికీ కూడా ఒక చిన్న మీకు తెలుసు చాలా పదాలు ఉన్నాయి మనకి. ఇంకోసారి ఎప్పుడన్నా మనం చెప్పుకోవచ్చు బోల్డ్ అన్ని. ఎందుకంటే ఒత్తు పెడితే ఒక అర్థం వస్తుంది, ఒత్తు పెట్టకపోతే ఒక అర్థం వస్తుంది, దీర్ఘం తీస్తే ఒక అర్థం వస్తుంది, దీర్ఘం లేకపోతే ఒక అర్థం వస్తుంది. ఇలా ఎన్నో ఉన్నాయి మనకి. తెలుగు అనేది మిగతా భాషల కంటే కూడా తెలుగు ఎందుకు, శ్రీకృష్ణదేవరాయలు ఏమన్నాడండి, దేశ భాషలు అంటే దేశంలో ఉన్నటువంటి 1,00,000 భాషలు ఉన్నాయా, వాటన్నిటికంటే కూడా ఇది లెస్సా అన్నాడు. లెస్ కాదు, ఇప్పుడు లెస్ అంటున్నాం మనం. ఎందుకన్నాడు అది అంటే దీనికి ఉన్నటువంటి విశిష్టత అలాంటిది. ఆ పలకడంలో కానీ ఉన్నటువంటి మనకి ఇన్ని అక్షరాలు ఉన్నాయి, మనకి చక్కగా ఉన్నాయి. అలాంటిది ఏంటంటే వీళ్ళు ఒత్తులు తీసేస్తున్నారు, పొల్లులు తీసేస్తున్నారు. అదేమంటే ఏం సార్ మీకేం పని పాటలు వేస్తారు అనుకుంటారు, ఏం చాదస్తం కాకపోతే ఏంటి సార్ ఇంకా ఇంకా ఎంతకాలం ఒత్తులు పట్టుకుంటారండి మీరు? కానీ నిజానికి అట్లా మాట్లాడితేనే తెలుగులోని ఆ సౌందర్యం తెలుస్తుంది. ఒత్తులు అన్నిటితో స్పష్టంగా చక్కగా మాట్లాడితేనే కదా తెలుగు భాష సౌందర్యం అందరికి తెలిసేది. అందుకనే నేను అనేది ఏంటంటే ఏ సంస్థ అయినా కానీ, మీదొక మీడియా సంస్థ, నాదొక మీడియా సంస్థ, లేకపోతే ఇంకోటి, మనం ఇవాళ ఈ పద్యాన్ని గురించి చెప్దాం పిల్లలకి, మన స్టాఫ్కి. ఒక చక్కటి తెలుగు పద్యం, అది ఎక్కడ మీరు బోర్డు పెడతారా లేకపోతే ఏదో ఒకటి చేయండి, ఆ పద్యం గురించి వివరణ ఇవ్వండి.
అందులో ఉన్నటువంటి ఈ ఒత్తులు ఎందుకు వచ్చినాయి, ఎందుకు రాలేదు, తీసేస్తే ఏమవుతుంది, తీస్తే ఏం పోయిందండి, ఏమైనా పెద్ద ప్రమాదం ఏంటి, ఊరికే అనవసరంగా సతాయిస్తారు మీరు అనే వాళ్ళకు కూడా మనం సమాధానం చెప్పగలగాలి. అలా కొంచెం మీడియా సంస్థలు స్పృహ కలిగించాలి. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న మనిషిని పెట్టాలమ్మా. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంతసేపటికి స్క్రీన్ మీద కనిపించే యాంకర్లకి వాళ్ళకి వీళ్ళకి అదే లోకం, అదే వాళ్ళు ఏదో ఒకటి చదువుతున్నారు, డబ్బాలో రాయేసి దొర్లిచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది, ప్రోగ్రామ్ అయిపోయింది కథం, కథం, దుకాణం బంద్. కానీ భాష పట్ల ఎవరు శ్రద్ధ పెట్టట్లేదు కదా ఈ రోజున మీడియా. దానికి తోడు ఏమైంది, ఇక మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల యొక్క మాటలు కానివ్వండి, తర్వాత పేపర్లన్నా సరిగా ఉన్నాయా అంటే అవి లేవు. అంటే ఒక మీడియా అని కాదు, నేను దాదాపు అన్ని మీడియాలో పనిచేశాను. నేను ప్రింట్ మీడియాలో పనిచేస్తాను, అన్నిట్లో ప్రింట్ మీడియాలో పనిచేస్తాను, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినటువంటి రేడియోలో కానీ టీవీలో కానీ అన్నిట్లో నేను పనిచేశాను. కాబట్టి అన్నిటిని చూసినా నాకు అనిపించింది ఏంటంటే ఏ మీడియా అయినా సరే భాష లేకపోతే మీడియా ఎక్కడి నుంచి వస్తుందమ్మా. నేను ఇంతసేపు మాట్లాడుతుంటే మీకు అర్థమైంది, వినే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, కానీ భాష ఉండాలి కదా. సో భాషని మనం బతికించుకోవాలి. నా ఉద్దేశం కూడా ఏంటంటేనమ్మా, 1 కోటి మంది భాష అంటే ఇదే క్వశ్చన్ ఒకరు అడిగారమ్మా, ఏంటంటే నువ్వు జర్నలిస్ట్ కదా, నీకెందుకే ఈ తెలుగు భాషలో నీకు జీవన సాఫల్యం ఏంటి, నీకు నువ్వు ఎందుకు అసలు నీకు ఇవ్వాలి, నీకు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏం పని పాటలేదా, లేకపోతే వీళ్ళకేం పని పాటలేదా, ఎందుకు ఇవ్వాలి అసలు అంటే నేను అన్నాను, నేను కవిని కాదు, నేను పండితుడును కాదు, నేను పరమయోగిని అంతకంటే కాదు, నేను కేవలం జర్నలిస్ట్నే. అయితే నేనేం కోరుకుంటున్నానంటే 100 మంది తెలుగు మాట్లాడే చోట 1 కోటి మంది మాట్లాడాలి, 1 కోటి మంది మాట్లాడే చోట 100 కోట్ల మంది తెలుగులో సంపూర్ణంగా ఆ అక్షర దోషాలు లేకుండాను కనీసం ఒక అరగంట అన్నా మాట్లాడగలిగేటువంటి రోజు రావాలని తపన పడుతున్నటువంటి ఒక జర్నలిస్ట్ని కాబట్టి గుర్తించారేమో అని అనుకుంటున్నాను. బాగుంది సార్. ఇప్పుడు మీ వైఫ్ని కూడా ఒకసారి పరిచయం చేద్దాం సార్. అలాగే. నమస్తే శ్రీదేవి గారు. నమస్కారం. తుర్లపాటి గారి జీవితంలో ఆయన క్రెడిట్ అంతా మీకే ఇచ్చేసారు, ఆయన విజయాలకి అన్నిటికీ. అయితే ఒక జర్నలిస్ట్ భార్యగా మీరు మొదట్లో కొన్ని కష్టాలు ఫేస్ చేసి ఉంటారు పిల్లలతో, అవన్నీ మీరు ఎట్లా దాటారు? అంటే మా ఫాదర్ కూడా కొంత మటుకు జర్నలిజంలో ఉన్నారు. ఆయన బుక్స్ రాశారు. ఆయన ఎక్స్-ఎమ్మెల్సీ ఆ రోజుల్లో. ఆయన హిందూ కాలేజీలో పొలిటికల్ డిపార్ట్మెంట్ చేస్తూ ఆయనకి రచనలు బాగా ఇష్టం. అందువల్ల నాకు అది పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఆయన మామగారు కాకముందే మా ఆఫీస్కి వచ్చారు, ఆంధ్రప్రభ ఆఫీస్కి. అప్పట్లో ఆంధ్రప్రభ ఆఫీస్లో ఆయన రాస్తుండేవాళ్ళు. వచ్చి మా దీక్షితులు గారు, మా న్యూస్ ఎడిటర్గా ఉండేవాళ్ళు అప్పుడు ఆయన, దీక్షితులు గారు ఆయన దగ్గరికి వచ్చి ఈ కుర్రాడు మా అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి మొత్తానికి ఏర్పాటు చేయడం. ఆయన నన్ను లోపల పిలిచి, అలా ఈయన ఎవరో తెలుసా అన్నారు. తెలియదండి అన్నా. ఈయన మన్నా గిరిధరరావు గారు పేరు తెలుసండి, మన దాంట్లో ఆర్టికల్ చూస్తున్నాయి అంటే అదే అని పరిచయం చేశారు. తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత మొత్తానికి అయితే మా అమ్మగారికి మాత్రం ఎప్పుడు రచనల్లో పడే ఫ్యామిలీని పట్టించుకోరు, మళ్ళా ఇంకోళ్ళని ఎందుకు తీసుకురావటం అని చెప్పి ఆవిడ వద్దన్నారు. అయితే నీకేం తెలీదు, చాలా నాలెడ్జ్ ఉంటుంది, బుక్స్ రాస్తారు, జర్నలిజం అంటే తేలిగ్గా తీసుకోకు అని చెప్పి ఆయన మన వాళ్ళ అబ్బాయి మనకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది. ఆయన ఎక్కువగా ఆంధ్రప్రభ ఆఫీస్కి వెళ్తూ ఉండటం, ఆయన ఆంధ్రప్రభలో రాయటం చేసేవారు. మీకేం టచ్ లేదా జర్నలిజంతో? నాకు లేదండి. అయితే ఏంటంటే నేను ఎంఏ తెలుగు లిటరేచర్ చేశాను. మరి జాబ్ చేయలేదా మీరు? చేయలేదు, కొద్ది రోజులు మాత్రమే టీచింగ్ సైడ్ ఉన్నాను. నాగార్జున యూనివర్సిటీలో మ్యారేజ్కి ముందరే నాకు ఎంఏ డిగ్రీ వచ్చింది. ఓకే. అయితే అసలంటూ ఇంట్రెస్ట్ ఉంది, ఏదో చిన్న చిన్న కథలు అవి మా ఛానల్లో చెప్తూ ఉంటా. వంటలు, శ్రీదేవి వంటిల్లు చూసాను నేను. వంటలు బాగా చేస్తారు కదా మీరు. ఆ టాపిక్ మీద నేనే చేశాను ఎక్కువ, మా దాంట్లో ఇంకెవరు చేయలేదు మా ఛానల్లో. అయితే మేము పెట్టిన కొద్ది రోజుల తర్వాత అది అన్ని ఛానల్స్ లోనూ వంటిల్లు అనే ప్రోగ్రామ్ చాలా పాపులర్ అయింది. అందుకని నేను ఎక్కువ ఇంకా వెళ్ళలేదు, ఎప్పుడన్నా రేర్ గా పెడుతున్నాను ఇప్పటికి.
పిల్లల పెంపకం అదంతా పూర్తిగా మీరే తీసుకున్నారండి బాధ్యత? తప్పలేదు ఇంకా. అయితే మాకు అప్పట్లో పెద్ద బాధ అనిపించలేదు, అమ్మ వాళ్ళు అలాగే చేసేవారు కదా. అందుకని ఇప్పుడు ఈ రోజుల్లో లాగా ఆయన సగం పని చేయాలి నేను సగం పని చేయాలి అనేది ఎప్పుడూ లేదు. అయితే సార్ ఏం హెల్ప్ చేసేవాళ్ళు కదా? లేదు, ఇప్పటికీ లేదు. ఓకే. అందువల్ల నేను అది పెద్దగా ఫీల్ అవ్వాలి. అప్పట్లో పట్టించుకునేవాళ్ళు? అప్పట్లో అందరి ఇళ్లలోనూ లేడీస్ ఎక్కువగా చూసుకునేవారు కాబట్టి దింపటం తీసుకురావటం మొత్తం నాదే. వాళ్ళు చాలా సెన్సిటివ్ గా పెరిగారు పిల్లలు. అందుకని నేను కంపల్సరీ వాళ్ళని తీసుకొని వెళ్ళాలి, తీసుకొని రావాలి. వాళ్ళు స్కూల్ రిక్షా పెడతా అన్నా ఒప్పుకుండేవాళ్ళు కాదు పిల్లలు. ఈయనేమో పడుకొని ఉండేవారు, లేపటం ఎందుకులే అని చెప్పేసి నేను అదే పడుకున్నా అంటే వేరే నైట్ డ్యూటీలు చేయటం వల్ల పొద్దున లేవలేకపోయాం. అదే మీకేమి అంటే ఏదో మిస్ అవుతున్నాం ఇలా ఎప్పుడు ఇలాంటి డ్యూటీలు వీటిలో? ఇంకా అనుకోలేదండి, అందరిళ్లలో అట్లాగే ఉంది, ఏ జాబ్ అయినా. అంటే ఆ విషయం మీద మీ మధ్య ఎప్పుడన్నా ఒక చిరాకులు అట్లా ఏమన్నా వచ్చేవా? ఎక్కువగా పిల్లలు కానీ పిల్లలు కూడా వాళ్ళ నాన్నని మిస్ అవటం? అయితే ఏంటంటే ఆయన థర్స్డే సెలవు ఉండేది, పిల్లలకేమో ఆ రోజు స్కూల్ ఉండేది. అది వాళ్ళని దింపడం తీసుకురావటం ఆ రోజు చూసుకోవటం అది చేసేవాళ్ళు. అయితే అటాచ్మెంట్ ఎక్కువగానే చాలా అటాచ్మెంట్ ఎక్కువ అండి పిల్లలకి. మెయింటైన్ చేశారు. ఉన్న కాసేపు బాగానే ఆడిస్తూ నవ్విస్తూ ఉండేవారు. ఆయన దగ్గర కూడా ఎక్కువ క్లోజ్, ఇంకా నాకంటే కూడా ఆయనకి చెప్పుకుంటారు ఇంకా కొన్ని విషయాలు పిల్లలు. అందుకని అది ఇప్పటికే అంతే, ఆయన రచనలు అన్ని వాళ్ళకి ఎక్కువ ఇష్టం, దాంట్లో సపోర్ట్ చేస్తారు. ఈ పుస్తకాలు వేస్తున్నా అంటే మా పిల్లలు, ఇద్దరు పిల్లలు ఫుల్ సపోర్ట్ అమ్మా. వెరీ గుడ్. అసలు ఇది రాయి ఎక్కడైనా మనం పొరపాటు రాస్తామని చెక్ చేస్తుంటారు వాళ్ళు. ఇద్దరికి కూడా ఉంది అవగాహన ఎక్కువ, నాకంటే కూడా ఎక్కువ సలహాలు చెప్తారు. నాన్న నువ్వు జంప్ చేస్తున్నావు అని. మా అబ్బాయి ఫస్ట్ లోనే ముందుకు వెళ్ళిపోయారు టాపిక్స్ అన్ని, అట్లా వెళ్ళకు నువ్వు. ఫస్ట్ ఎలక పుట్టింది అన్న తర్వాత బాంబేకి వెళ్ళిపోయాను, బాంబే చదువు అంటే ఎంఎస్సీకి వెళ్ళిపోయాను, మధ్యలో మిస్ అయిపోయాం. సలహాలు చెప్తారు పిల్లలు. మీ పిల్లలకు కూడా టచ్ ఉంది అయితే, జర్నలిజం ఇన్స్టింక్ట్ లాంటి అంటారు. బాబు కూడా ఒకటి రాశాడు, ఏంటంటే సాఫ్ట్వేర్ సత్య అని దాన్ని ఒక సీరియల్ లా రాశాడు. అయితే మీ పిల్లలలో కూడా ఉంది. మా అమ్మాయి పాటలు రాస్తుంది, పాడుతుంది, సంగీతం వచ్చు మా అమ్మాయికి. ఇంకా నేనే కాస్త వాళ్ళ ముగ్గురులో డల్ మీ వల్లే వాళ్ళు ఆ స్టేజ్ కి వెళ్ళారు కదా. కావచ్చు, కాకపోతే వాళ్ళల్లో ఏంటంటే పాటలు పాడటం రాయటం చేయటం. మా అమ్మాయి సంగీతం, మీరే పాపని మళ్ళా సంగీతానికి తీసుకెళ్ళటం అవన్నీ నేర్పించడం, ఎక్స్ట్రా కరిక్యులర్ కూడా చూసుకున్నారు మీరు దీంతో పాటు. బాబుకి అంత వెయిట్ లో ఉండేవాడు కాదు కానీ స్కూల్లోనే ఉండేవాడు. విజయవాడలో మంచి స్కూల్లో జాయిన్ అయ్యారు వాళ్ళు. ఇది విజ్ఞాన విహార్ అని ఆర్ఎస్ఎస్ వాళ్ళ స్కూల్. అది చాలా బాగా వాళ్ళకి స్తోత్రాలు అన్ని కూడా మన మంచి కల్చర్ అది అలవాటు. తెలుగు భాష మాట్లాడటం అనేది ఫస్ట్ ఎక్కడి నుంచి రావాలి, ఇంట్లో వాళ్ళు సరిగ్గా మాట్లాడితే పిల్లలకు వస్తుంది. అది మాకు తర్వాత స్కూల్లో ఫాలో అవ్వాలి. వాళ్ళు మామూలుగా భక్తి కానీ ఏదైనా కానీ అన్ని ఎంత ఉండాలో అంత ఉన్నాయి పిల్లల్లో కూడా. అందరినీ కూడా బాగా హ్యాపీగా. మీ పిల్లలు ఇద్దరు ఏం చదివారు, ఏం చేస్తున్నారు? ఇద్దరు బీటెక్ చదివారండి. అన్నయ్య సలహా చెప్తే అది చేస్తుంది మా అమ్మాయి. వాళ్ళిద్దరికి 7 years డిఫరెన్స్ ఉంది, అందుకని అన్నయ్య చదివిందే తను చదవాలని. ఇద్దరు కూడా అటే వెళ్ళారు. ఎంపీసీ మ్యాథ్స్ లో ఇద్దరు 100. వాళ్ళకి షిరిడి సాయిబాబా భక్తురాలు. షిరిడి సాయిబాబాకి నన్ను పూణే నుంచి పాదయాత్ర చేయడానికి వెళ్తున్నా అంటే వెళ్ళండి పర్వాలేదు మీకు అన్ని సర్దుకుంటే పంపించింది. ఇప్పుడు ఆఫీసులలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి, వాటి నుంచి బయటపడడానికి ఇంకా బాబానే నమ్ముకున్నాం. ఇప్పుడు ఈ 2వ వాల్యూమ్ లో జీవన్ రాగల 2లో షిరిడి సాయి పాదయాత్ర మహిమ అని ఒక చాప్టర్ ఉందమ్మా. దానికి మొత్తం ప్రేరణ అంటే ఆ పరిస్థితులు, ఎవరు నాకు సపోర్ట్ చేశారు ఆ టైంలో, ఎలా నేను బాబా వారి మహిమను తెలుసుకోగలిగాను, ఇవన్నీ కూడా దాంట్లో రాశాను. అందులో ఏమో చాలా ప్రోత్సహించింది. వెళ్ళమని అన్నది, ఎవరు వెళ్ళమంటారు చెప్పండి, 2204 kilometers నడవాలి మీరు అని. మనిషి కాదు అంత అట్లాంటిది పాపం ఆయన చేసి వచ్చారు. తర్వాత అట్లాగే ఆయన మంచి అవకాశాలు వచ్చాయి, తర్వాత బాగా డెవలప్ అయ్యాం. సార్ మీద ఏం కంప్లైంట్స్ లేవు మీకు జర్నలిజం లో ఉన్నప్పుడు? మా మ్యారేజ్ అయ్యి 40 years అయింది. అబ్బా, ఇప్పటికీ ఏమి ఇద్దరం ఒక మాట అనుకోని ఎరగం. వెరీ గుడ్ అండి, ఆదర్శ దంపతులు మీరు. ఇప్పుడు పోయే వాళ్ళని చూసినప్పుడు కొంచెం అంటే జనరేషన్ గ్యాప్ అవన్నీ వస్తున్నాయి కదా, అంటే అది ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, జనరేషన్ గ్యాప్ అనేది చాలా ఇదిగా కనిపిస్తుంది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. నిజమే ఆ మాట, 100%.
అంటే లేడీస్ కూడా అన్నిట్లోనూ అప్పట్లో వాళ్ళు ఇచ్చామన్నారు అవకాశాలు కానివ్వండి, ఇప్పుడు పూర్తిగా వీళ్ళే తీసుకున్నారు ఓకే. అన్ని విషయాల్లోనూ. మీరేమంటారు, లైఫ్ క్వాలిటీ గతంతో పోలిస్తే ఇప్పుడు పెరిగిందా తగ్గిందా? అది వాళ్ళు చెప్పాలండి. అంటే మీరు చూస్తున్నారు కదా, ఒక అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దీంట్లో చూస్తే బంధాలన్నీ పోయినాయి, తగ్గుతున్నాయి, ఫ్యామిలీ అటాచ్మెంట్స్ పోయినాయి, ఒక వివాహ వ్యవస్థకి తగినంత ప్రాధాన్యత లేదు. మన ఇండియా అంటేనే మన వాళ్ళు మన వివాహ వ్యవస్థనే చెప్పుకునేవాళ్ళు ముఖ్యంగా. అది రాను రాను క్షీణించిపోయింది. ఇప్పుడు వార్తలు చూస్తున్నాం చూడండి మనం, భార్యాభర్తలు రాత్రిపూట పడుకుంటే భార్య తెల్లారిపూట భార్య ఉంటుందో భర్త ఉంటాడో తెలియదు, ఎవరెవరు చంపుతారో తెలియదు. అంత హారబుల్ గా తయారైంది పరిస్థితి ఈ రోజున. అంటే దానికి కొంత కారణము ఈ మీడియా, తర్వాత రకరకాల ఛానల్స్, అది కూడా కారణం. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇలా ఉందా, అన్ని స్టేట్స్ ఇలాగే ఉన్నాయా అనేది తెలియట్లేదు. తెలుగు రాష్ట్రాలు మాత్రం దారుణంగా మారిపోయినాయి. అంటే నువ్వు తెలుగు ఛానల్స్ మనం చూస్తున్నాం కాబట్టి ఓవరాల్ గా కూడా ఉండొచ్చు మనకి. అంటే కల్చర్ అనేది మార్పులు, విపరీతమైన మార్పుకు లోనవుతుంది. పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా కష్టంగా ఉందండి. ఇంటికి అయినా మంచిగా ఉన్నారు 10 ఏళ్ల నుంచి కాపురం అంటే అమ్మయ్య అని అనుకుంటున్నారు అత్తలు మామలు. వాళ్ళ అబ్బాయి పెళ్లి చేయటం కూడా ఎంత కష్టంగా ఉందండి. ఒక కమ్యూనిటీ కాదు, ఒక క్యాస్ట్ కాదు, ఇప్పుడు మొత్తం అంతా పాకిపోయింది అది. ఏంటంటారు పరిష్కారం మరి? అంటే మీరు ఒక 40 ఏళ్లుగా మీ వైవాహిక జీవితాన్ని బేస్ చేసుకుని ఇప్పటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమండి? ఇప్పుడు మనం సలహా అమ్మా నాన్న ఇచ్చే సలహాలే వాళ్ళు తీసుకోవట్లా. కొన్ని సలహా కాదు, సూచన అనుకో, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉంటే ఇప్పుడు సమాజానికి వైద్యుడి దగ్గరకి రాటన్ అయిపోయినటువంటి పేషెంట్ వస్తే వారికి నయం చేసి పంపించడం అనేది ఎంత కష్టం అండి. సమాజం మొత్తం అది సమాజం కుళ్ళిపోయినటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ పూర్వకాలపు అంటే 1970లో 80లో, ఇప్పుడు మాది 85లో మ్యారేజ్ అయిందనుకోండి, ఆ టైంకి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం మనం? ఆ టైంకి వెళ్ళమని అంటలేదు. ఒక వివాహం నిలబడాలంటే వ్యక్తులు కానీ వ్యవస్థ కానీ ఎలా ఉండాలి? అధికులమని అనేటువంటి భావం పోవాలమ్మా. ఇద్దరు ఉద్యోగాలు చేయొచ్చు, 2 కుటుంబాలు. ఇప్పుడు కేవలం భార్యాభర్తలు అంటే పెళ్లి చేసామంటే స్త్రీకి పురుషులకు చేసామని కాదు కదా. దాని వెనక 2 కుటుంబాలు, 2 సమాజాలు, 2 ఊర్ల నుంచి వస్తారు, ఆ ఊర్లకు సంబంధించిన సమాజాలు, ఇట్లా ఎన్నో ఉంటాయి మా ఫ్యాక్టర్స్. వాళ్ళ వ్యవహారపు అన్నింటిలో కూడా తేడాలు ఉంటాయి. వీటన్నిటిని మెయిన్ ఏంటంటే, నాకు తెలిసి మా ఇద్దరం అనుకునేది ఏంటంటే, సర్దుబాటు గుణం లేదు. ఇందాక నేను చెప్తాను, తల వంచడం తప్పు కాదు. కారు డ్రైవింగ్ నేను ఎప్పుడు 120 కిలోమీటర్ల స్పీడ్లో పోవాలి, ఎందుకంటే నేను ₹1,00,000 పెట్టి కొన్నాక కారు. నువ్వు ₹1,00,000 పెట్టి కారు కొనడం కాదు ముఖ్యం, నువ్వు ఎక్కడ తగ్గాలి, ఎక్కడ స్పీడ్గా పోవాలని తెలియాలి. నా ₹1,00,000 నాది ఎట్లా అంటే వెళ్ళిపోతుంది 100 కంటే, అదా నువ్వు పైకి పోతావు. సంబంధాలు కుదరట్లేదండి, కుదరటం లేదు, చేసుకున్న తర్వాత నిలబడట్లేదు. కరెక్ట్. అదే ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈగో ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి, అహంకారం. పేరెంటింగ్ కూడా మారింది అని కూడా, చాలా పేరెంటింగ్ తగ్గిపోయింది. కారణం ఏంటంటే ఎవరు మాట వింటల్లా. ఇప్పుడు ఒకసారి ఇంజనీరింగ్ కోర్సులో చేరిందంటే అమ్మాయి గారు అబ్బాయి గారి, ఇక వాళ్ళ ఇండివిజువాలిటీ పెరిగిపోతున్నారు, మాట వినే పరిస్థితి లేదు. అదేను ఇది వరకుట్లాగా 22-23 ఇయర్స్ గర్ల్స్కి వచ్చేటప్పటికి మ్యారేజ్కి సెటిల్ చేసేవాడు. ఇప్పుడు అది ఎప్పుడైతే మనం లేట్ చేస్తున్నామో ఇంకా స్వతంత్ర భావాలు అందరిలోనే ఎక్కువైతున్నాయి. మరి అవతల వాళ్ళ మాట వీళ్ళు వినట్లేదు, అబ్బాయిల్లోనూ మార్పులు వస్తున్నాయి. మీ పిల్లల్ని మీరు ఆ విషయంలో ఎట్లా మౌల్డ్ చేశారు? ఏమోనండి, మరి వాళ్ళు మరి మా బాబుకి పెళ్ళై 10 ఇయర్స్ అయింది, మా పాపకి పెళ్ళై 7 ఇయర్స్ అయింది. వాళ్ళు మామూలుగానే ఇట్లా సంబంధాలు చూసే చేసాము, కానీ మంచిగానే ఉన్నారు. విలువలు వాళ్ళకి ఒక స్థాయికి దాటిన తర్వాత, పెళ్ళయిన తర్వాత మనం రోజు అరే అబ్బాయి రారా అని క్లాస్ పీకక్కర్లేదమ్మా, ఎందుకంటే అప్పటికే మోల్డ్ అయిపోయారు వాళ్ళు.
ఇప్పుడు పెళ్లికి ముందే ఇటు మా అమ్మాయి గాని అబ్బాయి గాని ఆ వయసుకు వాళ్ళు అన్ని కాస్త అవగాహన వచ్చేసి mind వాళ్ళకి mature అయింది ఇంకా మనం ఏం వాళ్ళకి. చెప్పక్కర్లేదు ఇంకా మనం మనం చెప్పక్కర్లే, మనం రోజు నేనేం ఇట్లా చెప్పట్లేదమ్మా. నీ మొగుడు మాట విను అని మనం చెప్పటం, నీ భార్య మాట ఎవరికి విను అని చెప్పక్కర్లేదు. చెప్పటం, అది లేదు. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అని అడగక్కర్లేదు, ఆ సంపాదన సరిగా ఖర్చు పెడుతున్నావు అని అడగక్కర్లేదు. ఎందుకంటే ఎంత సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు అవన్నీ పెట్టాలి అన్నీ వాళ్ళకి వాళ్ళే అర్థమైపోయినాయి. చూస్తున్నారండి. ఏవి ప్రతి దాంట్లో తలకాయ దూర్చం మేము. ఓకే ఓకే. దోచకన్నా ఉంటాం అనేది మనకి వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళు ఆలోచించే చెప్తున్నారు కదా అని మేము వింటాం. ఒకసారి చెప్పింది వాళ్ళు రాంగ్ చెప్పిన అని మేము ఎప్పుడు అదేలే, అనలేదు. మొదటి నుంచి మీరు ఆ విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇంట్లో కూడా ఉన్నది కాబట్టి మరి బానే ఒకటమ్మా, ఉందా తెలియదు. ఇప్పుడు వాళ్ళు సలహాలు చెప్తున్నారు మాకు ఇవాళ. అవునులేండి. నాన్న నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని మా అమ్మాయి చెప్తుంటారు, మా అబ్బాయి చెప్తుంటాడు, కోడలు కూడా బానే మా కోడలు చెప్తుంటారు, మా అల్లుడు చెప్తుంటారు. సో అలాంటి మాకేంటి బాధ ఇంకా. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ పరంగా కూడా మాకు చాలా డౌట్స్ వస్తుంటాయి. అన్ని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే ఓపిగ్గా మాకు చెప్తారు. చెప్తారు. చెప్పాల్సిందే. సో మీ ఇది స్ఫూర్తిని అంత గట్టిగా అందిపుచ్చుకోవాలి మాట్లాడితే మా మనవడు పెద్ద మనవడు కూడా వాడు కూడా మాకు చేయి పట్టుకుని నడిపిస్తూ అక్కడ యూకే వెళ్తే మేము ఇక్కడ ఆగాలి తాత, ఇక్కడ ఇది పడింది ఇది పడింది వాడు చెప్తాడు మాకు. ఓ, ఇప్పుడు ఇక్కడ ఇది చేయాలి అది చేయాలని చెప్తాడు. సో వీళ్ళ నా దృష్టిలో ఏంటంటే అమ్మ, గురువు అనేవాడికి వయసుతో సంబంధం లేదు. నా మనవడు కూడా నాకు ఒకసారి గురువు అవుతాడు. అంతే సార్, అంతే. ఓకే, చాలా సంతోషం సార్ ఇవాళ మా స్టూడియోకి వచ్చి ఎన్నో కబుర్లు చెప్పి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు. చాలా సంతోషం. నిజంగా రాత్రి ఛానల్ వారికి, అందరికి, స్టాఫ్కి, మీకు ముఖ్యంగా నాకు చాలా సంతోషం. మంచి చక్కటి అవకాశం ఇచ్చారు. మనసులో మాటలు మాట్లాడుకునే అవకాశం లభించడం అనేది కూడా ఒక రకంగా వరం కదా. లేదు సార్, మంచి విశేషాలు మాకు అవసరం కూడా. ఇప్పుడు వాళ్ళకి అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. మీ రెండో పుస్తకం కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.